అది 2009 జూన్ 25 ఒక్కసారిగా ఉన్నట్టుండి గూగుల్, వికీపీడియా, ట్విట్టర్ లాంటివి సడన్ గా క్రాష్ అయ్యి ఆగిపోయాయి. ఇంటర్నేషనల్ మీడియా నుంచి లోకల్ ఛానల్స్ వరకు టీవీ ఆన్ చేస్తే చాలు ఒక్కటే వార్త, ప్రజలందరి నోట ఒకటే మాట, అదే పాప్ సంగీతపు రారాజుగా పిలువబడే మైకేల్ జాక్సన్ మరణించాడనే మాట. ఒక పేద కుటుంబంలో 8వ పిల్లాడిగా పుట్టి 6 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ కెరీర్ ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి అప్పట్లో ప్రపంచంలో మరే స్టార్ కి దక్కని విధంగా 13 గ్రామీ అవార్డులు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అలా చిన్నవి పెద్దవి మొత్తంగా దాదాపు 317 అవార్డులు సాధించి ప్రపంచమంతటా ఫ్యాన్ ఫాలోయింగ్ పొంది కింగ్ ఆఫ్ పాప్ అనిపించుకున్నాడు. మైకేల్ జాక్సన్ తాను ఒక స్టార్ గా ఒక వెలుగుతున్న టైంలో ఎన్నో ఆరోపణలు, మరెన్నో ఆరోగ్య సమస్యల మధ్య జీవితం అంతా చిత్ర విచిత్రంగా గడిచింది. ఎవరైనా సెలబ్రిటీస్ పక్కన బౌన్సర్లు ఉంటారు, కానీ మైకేల్ జాక్సన్ కోసమని సెపరేట్ గా 12 నుంచి 13 మంది డాక్టర్స్ బృందమే ఉండేవారు. 100 ఏళ్లకు పైగా బ్రతకాలని, లైఫ్ లాంగ్ యంగ్ గా కనపడాలనే కోరిక మైకేల్ కి అపారంగా ఉండేది. దాంతో నిద్రపోయేటప్పుడు కూడా హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్ లో పడుకునేవాడు. ఆయన తినే ఫుడ్ కూడా ప్రతిసారి ల్యాబ్ లో టెస్ట్ అయి వచ్చేది. అలా ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా ఇన్సోమియా వ్యాధి సోకి రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు. కేవలం వారానికి కొన్ని గంటలు మాత్రమే బలవంతంగా నిద్రపోయేవాడు. దాంతో ఒక డెంటల్ డాక్టర్ ద్వారా నిద్ర పట్టడం కోసమని శస్త్రచికిత్స చేసేటప్పుడు మత్తు కోసం వాడే ఒక డ్రగ్ గురించి తెలుసుకున్నాడు. అది వాడగా వచ్చిన తాత్కాలిక ఉపశమనంతో నిద్రపోవడం కోసం గాను ఆ డ్రగ్ ని ఇంజెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడు. 70% తన ఆస్తిని తనపై కేసులు మాఫీ చేసుకోవడానికి ఖర్చు చేసిన మైకేల్ తిరిగా డబ్బులు సంపాదించడం కోసమని చివరిసారిగా ఒక వరల్డ్ టూర్ చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. 2009 జూన్ 25న అంబులెన్స్లు, మెడికల్ సిబ్బంది మరియు పోలీసులు మైకేల్ జాక్సన్ ఇంటికి వెళ్లారు. స్టేజ్ పైన అత్యద్భుతంగా డాన్స్ చేసే మైకేల్ జాక్సన్ బెడ్ పైన చలనం లేకుండా పడుంటం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. టైం గడిచే కొద్దీ ఇంటికి ఎక్కువ మంది డాక్టర్స్ వచ్చి వెళ్తున్నారు. ఆ విషయం న్యూస్ ఛానల్స్ కూడా తెలిసిపోవడంతో నిమిషాల్లోనే ప్రపంచమంతా వైరల్ అయింది. అక్కడున్న డాక్టర్స్ 45 నిమిషాల పాటు సిపిఆర్ ఇచ్చినా ఆలస్యం అవడంతో మైకేల్ జాక్సన్ చనిపోయినట్లు అఫీషియల్ గా ప్రకటించారు. మొదట్లో మైకేల్ జాక్సన్ ది నేచురల్ డెత్ అని అందరూ భావించారు. కానీ డెడ్ బాడీని 2 టైమ్స్ పోస్ట్ మార్టం చేశాక శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని జాక్సన్ పర్సనల్ డాక్టర్ అయిన కాన్రాడ్ ముర్రే పేషెంట్స్ కి సర్జరీ చేసేటప్పుడు మత్తు ఇవ్వడం కోసమని వాడే ప్రెపోఫోల్ అనే డ్రగ్ హై డోసేజ్ ఇవ్వడం వల్ల హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయినట్లు తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. మైకేల్ జాక్సన్ చివరి జర్నీ లైవ్ టెలికాస్ట్ చేయగా అప్పట్లో 2.5 బిలియన్ వ్యూవర్స్ వీక్షించారు. అది ఇప్పటికీ అధిక మొత్తంలో ప్రేక్షకులు వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం. మొత్తంగా ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.